ఆచంటలో 1,50,000 మందితో రా కదలిరా మహాసభకు హాజరు కానున్న ప్రజలు. భీమవరంలో వెల్లడించిన తెలుగుదేశం జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి. 4.5 ఏళ్లుగా భీమవరం పట్టణాభివృద్ధికి 100 కోట్ల రూపాయలను కేటాయించిన జగన్ ప్రభుత్వం ప్రకటించిన ఎమ్మెల్యే శ్రీనివాస్. మండలంలో కొనసాగుతున్న రాష్ట్ర మంత్రి కారుమూరి ప్రజా దీవెన యాత్ర. ఉనికిలి, లక్ష్మీనారాయణపురం గ్రామాల్లో ఘన స్వాగతం పలికిన అభిమానులు, కార్యకర్తలు. ఆచంట చంద్రబాబు బహిరంగ సభను విజయవంతం చేయాలి. తణుకులో విజ్ఞప్తి చేసిన మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి. ఆటో కొనుగోలుకు పేద కార్మికునికి 50,000 రూపాయల విరాళమిచ్చిన తణుకు నిశా ఫౌండేషన్. లబ్ధిదారునికి చెక్కును అందించిన ప్రముఖ వైద్యులు హుస్సేన్ అహ్మద్. సూర్యోదయానికి ముందే పెన్షన్ మొత్తాన్ని అందజేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. రాజమండ్రి రూరల్ మండలంలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన. వడ్లూరులో 1,20,00,000 రూపాయలతో నిర్మించిన R&B రోడ్డును ప్రారంభించిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. ఆత్రేయపురం మండలం పెరవరం గ్రామంలో పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. పారదర్శకతతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉద్బోధించిన రాష్ట్ర మంత్రి విశ్వరూప్. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాకే అన్ని వర్గాల ప్రజలకు మేలు. ఏలూరులో పేర్కొన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి. ఆచంటలో ఆదివారం నిర్వహించనున్న రా కదలిరా మహాసభకు పశ్చిమ గోదావరి జిల్లా నుండి 1,50,000 మంది ప్రజలు, టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరు కానున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎంపీ తోటా సీతారామలక్ష్మి తెలిపారు. శనివారం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రా కదిలిరా అని మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో 3 గంటలకు ఆయన బహిరంగ సభ ఉంటుంది. ఆయన మన ప్రజలను గురించి, ఆ ప్రజలు ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ముఖ్యంగా మరి ఈ రోజున ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అన్ని వ్యవస్థలు కుంటుపడ్డాయి. మళ్ళీ ప్రజల్ని చైతన్యవంతం చేసే విధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు 25 పార్లమెంట్లో కూడా ఆయన ప్రజల్ని ఉద్దేశించి ప్రజలను కలవాలి. ఆయన నిన్నే ఒక కనిగిరిలో కూడా చేయటం మనం చూసాం. అలాగే 7వ తారీఖున ఉదయం కూడా తిరువూరులో ఉండింది. అలాగే మధ్యాహ్నం 3 గంటలకి ఆచంటలో, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో కూడా ఆయన బహిరంగ సభ ఉంటుంది. దానికి మన జిల్లా నుంచి 7 నియోజకవర్గాల నుంచి, అదేవిధంగా ఈస్ట్, అలాగే ఉమ్మడి జిల్లా ఏలూరు నుంచి కానీ ప్రతి ఒక్కరూ కూడా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ స్వచ్ఛందంగా దాదాపుగా 1,50,000 మంది ఈ బహిరంగ సభకు రావటం జరుగుతుంది. భీమవరం పట్టణాభివృద్ధికి గత 4.5 ఏళ్లు 100 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని భీమవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ తెలిపారు. శనివారం నియోజకవర్గంలో 3 కోట్ల నిధులతో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజల నుండి వచ్చిన సూచనల మేరకు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తున్నామని వివరించారు. యనమదురు డ్రైన్పై నిర్మించిన వంతెనలకు అప్రోచ్ రోడ్ల నిర్మాణం నిమిత్తం 36 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించడం జరిగిందన్నారు. అయిన తర్వాత ముఖ్యంగా భీమవరం పట్టణం కానీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి నిరంతరం కూడా సాయశక్తుల మా ప్రయత్నం. ప్రజల అభిప్రాయాల మేరకు, ప్రజల సూచనల మేరకు, ప్రజలు అడిగిందల్లా, ప్రజలు ఎక్కడ ఏ రోడ్డు కావాలన్నా, ఎక్కడ ఏ డ్రైన్ కావాలన్నా, లేకపోతే ఎక్కడన్నా డ్రింకింగ్ సమస్య ఉన్నదన్నా సరే అప్పటికప్పుడు అధికారులను పంపించి అక్కడ ఆ సమస్యను పరిష్కరించడం. అలాగే స్ట్రీట్ లైటింగ్కి సంబంధించి కానీ ప్రతి ఒక్క సమస్య కూడా ప్రజాప్రతినిధిగా ప్రజల యొక్క సమస్యలను పట్టించుకుని పనిచేస్తున్నాం మేము. ఇది మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన, గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ
ప్రజలకి సేవ చేయడం, ప్రజల కోసం పనిచేయడం అనేది నేర్పారు. ఆ రకంగా పనిచేసుకుంటూ ముందుకు పోతున్నాం. అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడి నుంచి అనేక రోడ్స్ నిర్మాణం సుమారు మున్సిపాలిటీలోనే సుమారు 100 కోట్ల రూపాయల పనులు చేయడం జరిగింది. అలాగే మనకి ఏదైతే యనమదురు డ్రైన్ మీద ఉన్న 3 బ్రిడ్జిలకు సంబంధించి 36 కోట్లకు సంబంధించి అన్ని ఫార్మాలిటీస్ కూడా పూర్తవడం జరిగింది. ముఖ్యంగా ఈ వీక్లోనే దాన్ని టెండర్లు పిలవడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు తోటా బాగయ్య, వివిధ కార్పొరేషన్లకు చెందిన డైరెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తీర ప్రాంత భూ పోరాట యోధుడు నాగిడి సాంబమూర్తి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ పిలుపునిచ్చారు. శనివారం భీమవరం నియోజకవర్గ పరిధి నాగిడిపాలెం గ్రామంలో తీర ప్రాంత భూ పోరాట యోధుడు నాగిడి సాంబమూర్తి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, భీమవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, మార్కిస్ట్ మేధావి డివిఎస్ వర్మ, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేకా ప్రభాకర్, ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సీనియర్ నాయకులు నెక్కంటి సుబ్బారావులు పాల్గొన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ప్రజా దీవెన పాదయాత్ర శనివారం కూడా కొనసాగింది. ఇందులో భాగంగా అత్తిలి మండల పరిధిలోని ఉనికిలి, లక్ష్మీనారాయణపురం గ్రామాల్లో పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. ఉదయం 9 గంటలకు ఆరంభమైన ఈ పాదయాత్రను సాయంత్రం వరకు కొనసాగించి రాత్రికి ఉరదాళ్లపాలెం గ్రామంలో పల్లెనిద్ర చేశారు. ఈయన తిరిగిన గ్రామాల్లో ప్రజలు, అభిమానులు ఎదురేగి స్వాగతం పలికారు. దాంతోపాటు సమస్యలను కూడా వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లు చెప్పారు. అలాగే ఈ 4.5 ఏళ్లలో చేసిన అభివృద్ధిని కారుమూరి వివరించారు. ఈ కార్యక్రమాలలో గ్రామ, మండల స్థాయి వైసీపీ నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ యాత్ర విజయవంతం చేయండి. ఈరోజు మీ గ్రామానికి మేము వచ్చిన తర్వాత ఈ గ్రామానికి 19 కోట్లు చేశాం. పెన్షన్లు వచ్చేటప్పటికి వాళ్ళ పెన్షన్లు ఇచ్చింది 217 పెన్షన్లు, 10,32,10,32,00,000. మేము ఇచ్చింది 3,71,00,000 ఇచ్చాం. 3,000 చెప్పిన అది 1000 కదా ఇచ్చింది. అలాగే గ్రామ అభివృద్ధి అయితే, సంక్షేమం అయితే, సచివాలయం అయితే, ఆర్బీకే సెంటర్ అయితే, హెల్త్ సెంటర్ అయితే, రోడ్లు అయితే, ట్రైన్లు అయితే మేము ఇప్పటికి 19 కోట్ల చిల్లర చేశాం. ఇంకా మీకు చేయవలసి ఓన్లీ కొన్ని ట్రైన్లు, కొన్ని రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్ అంతా, ఈ రోడ్ అండర్లూన్ రోడ్డు కూడా నేను శాంక్షన్ చేపిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా నేను ఎలక్షన్ అయిన 3 నెలలకి మీ ఊర్లో ఒక్క పని కూడా లేకుండా కంప్లీట్ చేస్తానని మీకు మాటిస్తున్నాను. ఇప్పటికే ఇంత పెద్ద ఎత్తున మీ బిడ్డ, పెద్దవాళ్ళకి మనవడు, తర్వాత వాళ్ళ కొడుకు, తర్వాత వాళ్ళ తమ్ముడు, అన్నయ్య, పిల్లలకు మావయ్య, ఎంత గొప్పగా చేస్తున్న ముఖ్యమంత్రి ఎవరూ లేరు. అంచేత మీరు అందరూ కూడా సహకరించండి. జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి వాలంటీర్లు పెట్టి మీకు అందిస్తున్నారు. మీ భార్యల గౌరవం కాపాడుతూ గడప దాటకుండా. అంతకుముందు ఏంటి, ఆడ చుట్టూ చుట్టూ తిరుగుతున్నాయి, అదిరైన బాబా అని. ఇవాళ ఈ గౌరవం పెంచాలి, ఆడవాళ్ళ గడప దాటకూడదని జగన్మోహన్ రెడ్డి గారు నా అక్క చెల్లెడికి అండగా నిలిచాడు, చేశాడు. మీకు పంచిచ్చే మనిషి కావాలా, ఒకసారి గమనించి చేయండి అని చెప్పి నా అక్క చెల్లెల్ని కొనుక్కుంటున్నాను. రావాలి జగన్, కావాలి జగన్, రావాలి జగన్. ఆచంటలో ఆదివారం జరగనున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు తణుకు నియోజకవర్గం నుంచి 15,000 మంది కార్యకర్తలు తరలి వెళ్తున్నట్లు తణుకు మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ తెలిపారు. పట్టణ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రా కదలిరా పిలుపుతో జరుగుతున్న ఈ భారీ బహిరంగ సభ వచ్చే ఎన్నికల్లో విజయానికి సంకేతంగా భావించాలని చెప్పారు. గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా
25 పార్లమెంటు నియోజకవర్గాల వారీగా రా కదిలిరా మహాసభలకు నాంది పలకడం జరిగింది. ఈ రా కదిలిరా మహాసభల ద్వారా దాదాపు 1,00,000 మందికి తక్కువ కాకుండా ఈ సభలు నిర్వహించి ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లోనూ కూడా ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. రేపు 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి నరసాపురం పార్లమెంటుకి సంబంధించి ఆచంట నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అన్ని నియోజకవర్గాల నుంచి పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, తెలుగుదేశం జనసేన కార్యకర్తలు పాల్గొనడానికి ఇప్పటికే సంసిద్ధులై ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నియోజకవర్గం నుంచి కూడా 15,000 మంది తక్కువ కాకుండా సభకి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను వివరించి మరలా రాబోయే రోజుల్లో రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వమే ఈ రాష్ట్రానికి అవసరం. మరలా తెలుగుదేశం జనసేన గెలిపించాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి రావడం జరిగింది. రా కదిలిరా మహాసభల్ని విజయవంతం చేసే విధంగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని ఈ సందర్భంగా కోరటం జరుగుతుంది. ఈ సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఒమ్మి రాంబాబు, ఇరగవరం మండల పార్టీ అధ్యక్షులు గోపిశెట్టి రామకృష్ణలు పాల్గొన్నారు. తణుకుకు చెందిన కత్తుల గంగరాజు అనే లారీ డ్రైవర్ జీవనోపాధి కోసం సొంతంగా ఆటోను కొనుగోలు చేసుకునేందుకు నిశా ఫౌండేషన్ తరపున ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ హుస్సేన్ అహ్మద్ 50,000 రూపాయల వ్యయాన్ని సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ లబ్ధిదారుడు ఇప్పటి వరకు లారీ డ్రైవర్గా పనిచేసి అనారోగ్య కారణాల వల్ల లారీ ఎక్కలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో అతను ఆటో కొనుగోలు చేసుకుని సొంతంగా తిప్పుకోవాలని భావించినట్లు చెప్పారు. దీనికి తమ వంతు సహకారంగా ఈ మొత్తాన్ని అందజేశామని వివరించారు. ఇది తెలిసిన డాక్టర్ హుస్సేన్ మానవతా దృక్పథంతో సహాయం అందించేందుకు ముందుకొచ్చారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వీరు నిర్వహిస్తున్న సమ్మె తణుకులో శనివారం కూడా కొనసాగింది. ఇందులో భాగంగా మండల పరిషత్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన శిబిరంలో ఈ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు నిర్వహించి పెద్దపెట్టున నినాదాలిచ్చారు. గౌరవ వేతనం మాకొద్దు, కనీస వేతనం కావాలంటూ డిమాండ్ చేశారు. అనంతరం తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే అధికార కుర్చీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుందంటూ వీరు వినూత్నంగా కుర్చీలు తిరగేసి నెత్తిమీద పెట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు అడ్డగర్ల అజయ్ కుమారి, నాయకులు కామన మునుస్వామి పాల్గొన్నారు. డిసెంబర్ 23, 24వ తేదీల్లో తణుకు జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన బాలోత్సవాలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడినట్లు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుని కె పద్మావతి తెలిపారు. పట్టణంలోని ఎన్జీఓస్ హోంలో శనివారం ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ బాలోత్సవాలలో 1640 మంది విద్యార్థులు వివిధ ఈవెంట్స్ లో పాల్గొన్నారని చెప్పారు. ఈ తరహా కార్యక్రమాల వల్ల బాలబాలికల్లో చైతన్యం చేకూరగలదని చెప్పారు. టీచర్, రెండో ఇంట్లో కొంత నేర్చుకుంటాడు పిల్లాడు, తర్వాత స్కూల్కి వచ్చిన తర్వాత ఇంకొంచెం నేర్చుకుంటాడు. వాడిలోంచి ఏదో కొంత బయటికి తీయాలి. అది తీయడం కొంత తల్లి వల్ల అయితే ఇంకా కొంచెం టీచర్ వల్ల అవుతుంది. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతిరోజు ఇప్పుడు జరిగేటటువంటి పరిస్థితులన్నీ తల్లి టీచరు కూడా చెప్పకుండానే పిల్లలకి చాలా విషయాలు వచ్చేస్తున్నాయి. అదేంటంటే రాంగ్ రూట్లో వెళ్తుంది. కొంచెం దాన్ని సరైనటువంటి మార్గంలో పెట్టారు. ఆ బాధ్యత కూడా ఇప్పుడు టీచర్కి వచ్చింది. టీచర్కి అలాగే ఇంట్లో పేరెంట్స్కి కొన్ని విషయాల్లో తల్లిదండ్రులకి సమయం సరిపోవట్లేదు. పోయి ఎంత సంతోషంగా వచ్చారంటే వాళ్ళలో ఉన్నటువంటి ఏదైతే దాగుందో దాన్ని అంతటినీ బయటికి తీశారు. ఈ విషయంలో కాన్వెంట్ వాళ్ళందరూ కష్టపడ్డారు, మిగిలినటువంటి వాళ్ళందరూ కష్టపడ్డారు, నిర్వాహకులు అయితే ఇంకా కష్టపడ్డారు. ఈ విషయంలో మాత్రం
చాలా విజయం సాధించారని చెప్పాలి. ఉన్నటువంటి దాన్ని బయటికి తీస్తే కొన్నిసార్లు ఏంటంటే ఇట్లా వాటిలో ఉండేటటువంటివి విషయం బయటికి రాక అది రాంగ్ రూట్లో వెళ్లకుండా ఉండాలంటే ఇట్లాంటివి జరగడం చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే రూట్స్ స్కూల్ డైరెక్టర్ బి విద్యాకాంత్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సాంస్కృతిక సాహిత్య క్రీడోత్సవ పరిజ్ఞానం పెంచేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడుతున్నట్లు పేర్కొంటూ నిర్వాహకులను అభినందించారు. విద్యార్థులను ప్రోత్సహించిన విద్యాసంస్థల ప్రతినిధులకు జ్ఞాపికలు అందించారు. నిర్వహణ కమిటీ ప్రధాన కార్యదర్శి పి దక్షిణామూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ పిఎల్ నరసింహారావు, విద్యావేత్త డాక్టర్ జె చంద్రప్రసాద్లు పాల్గొన్నారు. మున్సిపల్ ఉద్యోగుల వేతనాలను పెంచాలని, చట్టపరమైన హక్కులను పరిరక్షించాలని కోరుతూ నిర్వహిస్తున్న పురపాలక సంఘ కార్మికుల సమ్మె తణుకులో 12వ రోజుకు చేరింది. ఈ మేరకు సిఐటియు, ఏఐటియుసి అనుబంధ కార్మిక సంఘాల సభ్యులు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి కార్యకలాపాలను కొద్దిసేపు స్తంభింపచేశారు. ఇప్పటికైనా తమ న్యాయమైన ఆందోళనకు స్పందించి సమస్యలను పరిష్కరించాలని నినాదాలిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు పివి ప్రతాప్, బొద్దాని నాగరాజు, ఎన్ ఆదినారాయణ బాబు, ఎం ముత్తయ్య, కె రవికుమార్, గండ్ర శ్రీను, జి వెంకటేశ్వరరావు, జి అన్నపూర్ణలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న గుబ్బల భవానీ శంకర్ అనే పేద విద్యార్థి ఫీజు కోసం తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ 10,000 రూపాయల చెక్కును శనివారం అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ మాజీ అధ్యక్షులు గమని రాంబాబు మాట్లాడుతూ మానవతా సంస్థ సహకారంతో అనేక మంది విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేయగలుగుతున్నట్లు చెప్పారు. ఇటువంటి సేవా కార్యక్రమంలో అనేక రకాలుగా విభిన్నంగా కూడా మేము సేవలు అందించడానికి మానవతా సంస్థ అన్ని కార్యక్రమాల్లో ముందుగా ఉంది. కేవలం విద్యే కాదు, ఆరోగ్యము, విద్య, అలాగే ఆర్ఫన్స్ ఎవరైతే అనాథ పిల్లలు వారు కూడా ఉచితంగా కొంతమంది సెలెక్ట్ చేసి వారు కూడా బట్టలు ఇవ్వడానికి ఈ సంస్థ నిర్ణయించింది. అలాగే ఇంకా వేరే మన రోడ్ సైడ్ వెండర్స్ ఎవరు ఉంటే వారికి కూడా వాళ్ళు పరికరాలన్నీ భద్రపరచుకోవడానికి వారికి సురక్షితమైన పెట్లు కూడా ఇవ్వాలని చెప్పేసి అదంతా డిస్కషన్లో ఉండి అది కూడా చేయడానికి త్వరలో చేస్తామని మేము ఆశిస్తూ ఈ సంస్థకి సహాయం చేస్తున్న లేదా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. డాక్టర్ వత్సవాయి వెంకటరాజు సత్యవతి రోటరీ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో అధ్యక్షులు అక్కాపంతుల బాలాజీ, కార్యదర్శి ఆలపాటి సోమేశ్వరరావు, కోశాధికారి అక్కిన కాశీ విశ్వనాథం, సభ్యులు కెవి రమణమూర్తి, పూలమాల వీరభద్రం, పి శివనారాయణలు పాల్గొన్నారు. తణుకు చిట్టూరు ఇంద్రయ్య డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో సంక్రాంతి సంబరాల సందర్భంగా నిర్వహించ తలపెట్టిన 3 జిల్లాల కబడ్డీ పోటీలను తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ శనివారం ప్రారంభించారు. నాలుగు సంవత్సరాల నుంచి కూడా మరి 3 జిల్లాలకు సంబంధించి కబడ్డీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. కబడ్డీ పోటీలు 8, 9, 10 తరగతులు 10 తారీఖుల్లో జరిగితే 10వ తారీఖు సాయంత్రం బహుమతి ప్రదానం జరుగుతుంది. మరి దాతల యొక్క సహకారంతో ఈ మొదటి బహుమతిగా 30,000, రెండో బహుమతిగా 20,000, మూడో బహుమతిగా 15,000, నాలుగో బహుమతిగా 10,000 నగదుతో పాటు మెమెంటోస్ కూడా ఇవ్వటం జరుగుతుంది. మన సంక్రాంతి సంబరాల్లో భాగంగా మనకి ఆంధ్రప్రదేశ్లో సాంప్రదాయంగా జరిగే కబడ్డీ పోటీలు, కోడి పందాలు, అదే విధంగా మరి సంబరాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మరి అటువంటి కార్యక్రమంలో ఆ సందర్భంగా 3 జిల్లాలకు సంబంధించి ఇక్కడ కబడ్డీ పోటీలు నిర్వహించడం మన తణుక్కి గర్వకారణం అని తెలియజేస్తూ మరి ఈ పోటీల్లో విజేతలందరూ కూడా చక్కగా నిర్వహించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా శ్రీకాంత్ గారిని కోరుతూ సెలవు. ఈ కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి ఎలమరెడ్డి శ్రీకాంత్, డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ కె వెంకన్న బాబులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.